నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులతో పాటు స్టేట్ పోలీసులు కూడా అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఇటు మద్దుబాబులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళతో అట్లాగే ఈవెంట్ ఆర్గనైజర్లకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. వాళ్ళు ఇచ్చిన సమయం ప్రకారమే ఈవెంట్లు జరుపుకోవాలని కూడా చెప్పారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు మాత్రమే న్యూ ఇయర్ వేడుకలకు కూడా పర్మిషన్ ఉంది. ఒక్కటి దాటిన తర్వాత కానీ అట్లా పబ్బులు కానీ ఈవెంట్లు కానీ రెస్టారెంట్లు కానీ ఏవి కూడా తెరిచి ఉండొద్దు. ఒకవేళ అట్లా తెరిచి ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కమిషనర్ సిపి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంట్లో భాగంగా ఈరోజు అంటే కొద్దిసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎవరు కూడా అంటే అనవసరంగా రోడ్లపైకి రావద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు అని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక దొరికితే మాత్రం వాళ్ళకు జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ చేసి బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సిపి సజ్జనార్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఈవెంట్లు ఆర్గనైజ్ చేస్తున్నారో ఈవెంట్ మేనేజర్లు కూడా పబ్లిక్ ప్రాంతాల్లో పాటు అట్లాగే ఫామ్ హౌస్లలో ఎవరైతే ఈవెంట్లు చేసుకున్నారో వాళ్ళు భారీగా సౌండ్ సిస్టమ్ వినియోగించినప్పుడు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. సిటీలో ఉన్న బేగంపేట, టోలీ చౌకి 2 ఫ్లైఓవర్లు మినహా మిగతా అన్ని ఫ్లైఓవర్లను కూడా మేము మూసివేస్తున్నాము. వాటిని అవసరాన్ని బట్టి రాత్రి 1 గంట తర్వాత తెరవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ రూట్లో వచ్చే ఇతర వాహనదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చెప్పేసి కూడా సూచించారు. దీంట్లో భాగంగా హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా ఈరోజు సాయంత్రం నుంచి కూడా రేపు ఉదయం వరకు కూడా ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా అందరూ కూడా పాటించాలని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, మనం ఇప్పుడు నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొన్ని ఈవెంట్లు కూడా జరుగుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా కొన్ని ఈవెంట్లు కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచే ఇక్కడికి సందర్శకులు అయితే వచ్చి ఈవెంట్లలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో 120 ప్రాంతాల్లో కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్లను నిర్వహిస్తామని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే సూచించడం జరిగింది. ఎక్కడ పాయింట్లైనా మేము చిన్న చిన్న గల్లీలలో సైతం మేము డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు కూడా పెట్టి అందరినీ తనిఖీలు చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవ్కి ఎవరు డ్రైవింగ్ చేయొద్దు, మద్యం సేవించి ఎవరు కూడా డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో మద్యం తాగిన వారికి కూడా ఉచిత రవాణా సేవలు అందిస్తున్నట్లుగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కూడా తెలిపింది. ఈరోజు డిసెంబర్ 31 రాత్రి అర్ధరాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా మేము సేవలు అందిస్తామని, ఎవరైతే మద్యం తాగారో వాళ్ళందరినీ కూడా ఉచితంగా వాళ్ళ ఇంటి వద్దకు చేరుస్తామని చెప్పేసి కూడా గిగ్ వర్కర్లు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఉచిత రైడ్ కోసం కూడా 8977009804 నంబర్కు కాల్ చేయాలని చెప్పేసి కూడా గిగ్ వర్కర్ల యూనియన్ అయితే తెలిపింది. మొత్తానికి నూతన సంవత్సర వేడుకలను హ్యాపీగా జరుపుకోవాలి కానీ సాడ్గా జరుపుకోవద్దు. నూతన సంవత్సర వేడుకల్లో ఎక్కడ కూడా విషాదం జరగకుండా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా కోరింది. ఎవరు కూడా నూతన సంవత్సర వేడుకల్లో అనవసరంగా న్యూసెన్స్ చేస్తే మాత్రం వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అట్లాగే మహిళల భద్రతకు సైతం కూడా కొందరు మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ను కూడా మఫ్టీలో ఉంచుతాం, ఈవెంట్లకు పంపిస్తాం, ఎవరు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కూడా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సర వేడుకలను కూడా అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా పోలీసులతో పాటు మన పల్లవి మీడియా కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకు కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని చెప్పేసి, అట్లాగే ఎక్కడ కూడా న్యూసెన్స్ జరగకుండా ర్యాష్ డ్రైవింగ్ కూడా చేయకుండా అందరు సంతోషంగా హ్యాపీగా నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తారని ఆశిద్దాం. కెమెరామెన్ రూపల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, నెక్లెస్ రోడ్, హైదరాబాద్.